అందరికీ నమస్కారం. ఈరోజు మనము ఫ్రూట్స్, పళ్ళు అనేక రకాలు ఉన్నాయి. వాటిలో పోషక విలువలు ఎలా ఉంటాయి అనే అంశం మీద ఈ మొదటి భాగంలో ఒక 3 ఫ్రూట్స్కి సంబంధించిన పోషక విలువల గురించి సంపూర్ణంగా తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. వాటిల్లో అసలు ఫ్రూట్స్ అనేటువంటివి మన ఆహారంలో ఒక భాగం అయిపోయినాయి. కానీ కొంతమంది తెలియనితనం వల్ల ఈ యొక్క పండ్లు సవ్యంగా తీసుకోకపోవటం వలన కూడా కొంతమేరకు అనారోగ్యాలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా ఈ విటమిన్స్, మినరల్స్ తగ్గటం వల్ల వచ్చేటువంటి సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి అనేటువంటి అంశాన్ని అందరికీ తెలిసింది. శాస్త్రజ్ఞులు కూడా ప్రత్యేకంగా దీని మీద సంపూర్ణ ఆహారంలో ఫ్రూట్స్ కూడా ఒక భాగమే అని తెలియజేస్తూ ఉన్నారు. ఈ ఫ్రూట్స్ అనేవి మనం చరిత్ర మొత్తం తిరగేస్తే ఫస్ట్ బైబిల్లో మనకు కనిపిస్తుంది. బైబిల్లో మనిషి ఫ్రూట్ తినొద్దు అని దేవుడు చెప్పిన దాన్ని తింటాడు శాటన్ యొక్క ప్రభావం వల్ల. అప్పుడే వచ్చింది ఫర్బిడెన్ ఫ్రూట్. ఏ ఫ్రూట్ అయితే తినొద్దన్నానో ఆ ఫ్రూటే తింటాడు. కనుక ఫ్రూట్స్ అనే ప్రస్తావన బైబిల్ ప్రకారం అప్పటి నుంచే మనకి అందుబాటులో ఉంది. అలాగే మన ఆధ్యాత్మిక గ్రంథాల్లో కూడా ఈ విఘ్నేశ్వరుడు, ఆయన బ్రదర్ అయినటువంటి కార్తికేయుడు కూడా ఒక విలువైనటువంటి మామిడికాయ గురించి ఘర్షణ పడినటువంటి సంఘటన కూడా తెలుస్తుంది. సో మనం ఆ చరిత్రలోంచి కూడా ఈ ఫ్రూట్స్ అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. తర్వాత న్యూట్రిషనిస్టులు, ఇతర సైంటిస్టులు అనేక ప్రయోగాలు చేసుకున్న తరువాత, పరిశోధనల తరువాత వారికి అర్థమైంది ఏంటంటే ఈ ఫ్రూట్స్ అన్నిటిలో కూడా విపరీతంగా తీపితనం ఉంటుంది. దాంతోపాటు ఫ్రక్టోజ్ అనేటువంటి గ్లూకోజ్ ఉంటుంది, సుక్రోజ్ ఉంటుంది, డెక్స్ట్రోజ్ ఉంటుంది, ఇంకా గ్లూకోజ్ అనేటువంటి అన్ని రకాల ఈ కార్బోహైడ్రేట్స్ కిందకు వస్తాయి. వీటిల్లో ఫ్రూట్స్ అన్నిట్లో కూడా బాగా ఎక్కువగా ఉండేది ఫ్రక్టోజ్ అనేటువంటి తేల్చేశారు. ఈ ఫ్రక్టోజు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది చెయ్యదు అని కూడా శాస్త్రజ్ఞులు తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఫ్రక్టోజు ఇన్సులిన్ లేకపోయినా సెల్ లోపలికి వెళుతుంది అనేటువంటిది ప్రయోగాల ద్వారా తెలుసుకోవటం జరిగింది. అలాగే ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా పండిన తర్వాత పండటం అనేటువంటి ఒక ప్రక్రియ జరిగినప్పుడే దానిలో ఉన్నటువంటి పిండి పదార్థం అంతా కూడా గ్లూకోజ్గా మారి తీపిదనం వస్తుంది. కనుక బాగా మరీ ముదురుగా పండినవి కాకుండా, అలాగని పండనివి కాకుండా ఒక మోస్తరుగా పండి రుచి మారిన తర్వాత ఆ ఫ్రూట్స్ తీసుకోవటం అనేది మన ఆరోగ్యానికి చాలా మంచిది అని శాస్త్రజ్ఞులు తెలియజేస్తున్నారు. దాంతోపాటు ఈ ఫ్రూట్స్ అనేటువంటివి ఎక్కువగా ఫైబర్ కంటెంట్ ఉంటుంది. అలాగే మన విటమిన్స్ ఉంటాయి. ఇంకా మినరల్స్ కూడా వీలైనంత ఎక్కువగా లభ్యమయ్యేటువంటి అవకాశం ఉంది. ఇవి ఆరోగ్యాన్ని పెంపొందించటమే కాకుండా ఆనందాన్ని కూడా ఇస్తాయి అనేటువంటిది అందరికీ తెలిసిన విషయమే. అలాగే ప్రతి వ్యక్తి కూడా సీజనల్ ఫ్రూట్స్
మనకి కొన్ని సీజన్స్లో కొన్ని రావటం అనేది మనం గమనిస్తున్నాం. అలా వచ్చేటువంటి అన్ని రకాల ఫ్రూట్స్ ఆయా సీజన్లలో తినటం వలన ఖచ్చితంగా ఆరోగ్యం చాలా బాగుంటుంది అనేటువంటి విషయాన్ని చాలామంది న్యూట్రిషనిస్టులు తెలియజేస్తూ ఉన్నారు. మరొక అంశం ఏంటంటే ఈ ఫ్రూట్స్లో బాగా ముగ్గినటువంటి అరటిపళ్ళు తినటం వలన ఎంతో కొంత మేరకు లాక్సేటివ్గా అంటే ఫ్రీ మోషన్ అవ్వటానికి పనికొస్తుంది అనేటువంటి అంశాన్ని కూడా కనుక్కొని చాలామంది కాస్త మలబద్ధకంగా అనిపిస్తుంది అంటే సాయంత్రం పూట 2 బాగా ముగ్గిన అరటిపళ్ళు తిని పడుకోండి, ఫ్రీగా రేపు మార్నింగ్ మోషన్ అవుతుంది అని చెప్తున్నారు. అలా జరుగుతున్నటువంటి అంశాలు కూడా మనం గమనిస్తూ ఉన్నాం. ఇవి కాన్స్టిపేషన్ రెగ్యులేట్ చేస్తాయి అనేటువంటి అంశం మీద తెలియజేసాం. అలాగే మరి మన దేశంలో సుమారుగా ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ పండ్ల తోటల పెంపకం జరుగుతోంది. అలాగే కొన్ని మిలియన్ టన్నుల పండ్లు ఉత్పత్తి అవుతున్నాయి సంవత్సరానికి. మరి సుమారుగా 17 నుంచి 20 మిలియన్ రూపాయలకి సంబంధించినటువంటి పండ్లని ఇతర దేశాలకి మన దేశం ఎక్స్పోర్ట్ కూడా చేస్తూ ఉంది. ఈరోజు మనం ముందుగా యాపిల్ పళ్ళ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ యాపిల్ పళ్ళకు ఉన్నటువంటి శాస్త్రీయ నామం ఏంటంటే మ్యాలస్ సిల్వెస్ట్రిస్ అనేటువంటి శాస్త్రీయ నామంతో పిలుస్తారు. ఇవి చరిత్ర గమనించినప్పుడు 1887 సంవత్సరంలో మ్యాక్ అలెగ్జాండర్ కౌటిస్ అనేటువంటి వ్యక్తి ఫస్ట్ సిమ్లాలో ఈ యొక్క యాపిల్ పండ్ల విత్తనాలను నాటి తద్వారా యాపిల్ పండ్లను పెంచి అక్కడ సిమ్లాలో యాపిల్ పండ్ల గార్డెన్స్ బాగా అభివృద్ధి చెందటానికి దోహదపడ్డాడు. తర్వాత ఇంకొక సమాజంలో ఉన్న నానుడు ఏంటంటే రోజు ఒక యాపిల్ పండు తినండి, డాక్టర్ వద్దకు వెళ్ళవలసిన అవసరం లేదు అని చెప్తూ ఉంటారు. దీనికి కారణం ఏంటంటే యాపిల్ పండ్లలో ఉన్నటువంటి పీచు పదార్థం అలాగే ఇతర పోషక విలువలు దీనికి దోహదపడుతున్నాయి. మరి మన దేశంలో యాపిల్ పండ్లు కాశ్మీర్లోనే అత్యంత అధికంగా పండుతూ ఉన్నాయి. కొంత మేరకు నీలగిరీస్ అనే ప్రాంతంలో కూడా ఈ యాపిల్ పండ్ల పెంపకం జరుగుతూ ఉంది. మరి మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఈ లంబసింగి విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క అటవీ ప్రాంతాలలో ఈ మధ్య కాలం నుంచి మొదలుపెట్టారు. యాపిల్ పండ్ల పెంపకం చాలా బాగా జరుగుతూ ఉంది. మన రాష్ట్రంలో కూడా బాగా ఎక్కువగానే పండుతూ ఉన్నాయి. అలాగే ప్రపంచం మొత్తం మీద మనం గమనించినట్లయితే అమెరికాలో విపరీతంగా యాపిల్ పండ్లు పండుతాయి. ప్రపంచం మొత్తం మీద అత్యధికంగా యాపిల్ పండ్లు ఉత్పత్తి చేసే దేశం అమెరికాగా అనుకున్నారు. తర్వాత జానీ వెరైటీ యాపిల్ పండ్లు ముఖ్యంగా అమెరికా నుంచి వచ్చేవి. ఈ జాన్ అనే సైంటిస్టు కొంత మేరకు ఈ యాపిల్ పండ్ల ఉత్పత్తికి దోహదం చేయటం వలన వీటిల్ని జానీ యాపిల్స్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. మరి పోషక విలువల గురించి లోతుగా తెలుసుకోవాలంటే ప్రతి 100 గ్రాముల యాపిల్ పల్ప్ అంటే మనం తినదగినటువంటి పదార్థం, విత్తనాలు, ఆ విత్తనాల చుట్టూ ఉండే కేసులు అవన్నీ తీసేసిన తర్వాత ఆ పల్ప్, కొంతమంది ఈ పల్ప్ తినేటప్పుడు చర్మం తీసేసి తింటారు. వాళ్ళ భావన ఏంటంటే చర్మంతో పాటు తినటం వలన ఆ చర్మం మీద ఉండేటువంటి కెమికల్స్, ఇతర మెటీరియల్స్ అనారోగ్యాన్ని చేస్తాయి అని. అలా కాకుండా 1-2 సార్లు బాగా క్లీన్ చేసి వాటర్తో ఆ చర్మం కూడా తినటం వలన
మనకి ఫైబర్ కంటెంట్ విపరీతంగా వస్తుంది. అది మన శరీరానికి ఎంతో అవసరం, ఉపయోగకరమైంది అని కూడా మనం తెలుసుకోవాలి. సో ఇట్లా ఒక 100 గ్రాముల యాపిల్ పండు లోపల ఉన్నటువంటి పోషకాలు ఏంటంటే శక్తి లేదా కిలో క్యాలరీలు, ఎనర్జీ అంటాం. అది సుమారుగా 59 నుంచి 60 కిలో క్యాలరీల వరకు వస్తుంది. అలాగే కాల్షియం 10 మిల్లీగ్రాములు వస్తుంది, ఫాస్ఫరస్ 14 మిల్లీగ్రాములు వస్తుంది, ఐరన్ 1 మిల్లీగ్రామ్ వస్తుంది, విటమిన్ సి 1 మిల్లీగ్రామ్ వస్తుంది, ఇంకా ఐరన్ వచ్చి 1 గ్రామ్ వస్తుంది, సోడియము 28 గ్రాములు వస్తుంది, అలాగే పొటాషియం 75 గ్రాములు వస్తుంది. పొటాషియం 75 గ్రాములు ఉండటం వలన పొటాషియం అనేటువంటి మినరల్, ఖనిజ లవణం గుండె కండరాలు సవ్యంగా పనిచేయటానికి ఉపయోగపడుతుంది అనేటువంటిది గతంలో పొటాషియం గురించి తెలుసుకునే క్రమంలో చెప్పడం జరిగింది. అది శాస్త్రీయంగా నిరూపితమైనటువంటి అంశం. కనుక ఈ యాపిల్స్ తినటం వలన గుండె సవ్యంగా పనిచేయటం, దాంతోపాటు ఫైబర్ కంటెంటు, ఐరన్ కంటెంట్ కరెక్ట్గా ఉండటం, రక్త అభివృద్ధికి ఈ ఐరన్ కంటెంట్ అవసరం. కనుక దీని పోషక విలువలు చాలా బాగుంటాయి. అయితే రిచ్ మ్యాన్ ఫుడ్ అనేటువంటి ఒకటి కూడా ఉంది నానుడి. పూర్వకాలంలో యాపిల్స్ కొనాలి అంటే కంపారిటివ్గా చాలా కాస్ట్లీగా అనిపించేవి. ఏదో పెద్ద పెద్ద వాళ్ళు మాత్రమే కొని తినగలిగేవాళ్ళు. ప్రస్తుతం చాలా వరకు ఆర్థిక పరిస్థితులు మెరుగైన దృష్ట్యా ఈవేళ లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా యాపిల్ కొనటానికి, తినటానికి వెనకాడలేదు. ఆ తరువాత మనం యాపిల్ కట్ చేసుకున్నప్పుడు ఏ ఫ్రూట్ అయినా ఒక జనరల్ రివాజ్ ఉంది. అదేమిటంటే తినేటప్పుడు, తినదలుచుకొని కూర్చున్నప్పుడు మాత్రమే కట్ చేసి తినండి. అలా కాకుండా యాపిల్స్ కట్ చేసి కొంతసేపు ఉంచినట్లయితే ఆ లోపల తెల్లటి యాపిల్ పల్ప్ మీద ఒక రకమైనటువంటి చిలుము రంగులో పొరలు వస్తాయి. ఆ చిలుము రంగులో పొరల్ని బ్రౌనింగ్ అంటాం. ఈ బ్రౌనింగ్ అవాయిడ్ చేయడానికి కొంతమంది న్యూట్రిషనిస్టులు నిమ్మకాయ రసం దాని మీద పల్చగా ఒక పొరలాగా తయారు చేస్తే బ్రౌనింగ్ అవటం చాలా వరకు తగ్గుతుంది అని చెప్తున్నారు. మరొకటి ఉప్పు నీళ్ళల్లో, ఉప్పు కలిపిన నీళ్ళల్లో ఈ ముక్కలు ఎక్కువసేపు ఉంచాల్సి వచ్చినప్పుడు వాటిని లోపల నానేసి కనుక ఉంచినట్లయితే బ్రౌనింగ్ అవ్వకుండా ఉండేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది. తర్వాత మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే మురబ్బా అనేటువంటి ఒక అరబిక్ నేమ్ ఉన్నటువంటి పదార్థాన్ని ఈ యాపిల్స్ నుంచి తయారు చేస్తారు. ఈ మురబ్బా తినటం వలన మనకి 2 ఉపయోగాలు ఉన్నాయని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. ఒకటి, గుండె పనిచేయటానికి దోహదపడుతుంది. అంటే ఇట్ స్టిమ్యులేట్స్ హార్ట్ అంటారు. అంటే గుండెని బాగా పని చేయటానికి పనిచేస్తుంది. అలాగే మరొకటి ఏంటంటే మానసిక స్ట్రెస్, మానసిక వేదనని తగ్గించడానికి కూడా పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని మనకు శాస్త్రజ్ఞులు తెలియజేస్తున్నారు. కనుక మనం అందరం గ్రహించవలసింది ఏంటంటే ప్రతిరోజు ఒక యాపిల్ తినటానికి ప్రయత్నం చేద్దాం, ఆరోగ్యాన్ని సవ్యంగా ఉంచుకుందాం. మరి రెండవది, ఈరోజు బనానా, అరటి పండ్ల గురించిన విషయాన్ని తెలుసుకుందాం. దీనికి ఉన్నటువంటి శాస్త్రీయ నామం ఏంటంటే మ్యూసా సెపియాంటమ్. ఈ అరబ్ భాషలో దీన్ని మౌజా అంటారు. మరి హైదరాబాదులో అయితే మరొక వెరైటీ చీటియాలా మౌజ్. మనం హైదరాబాద్లో ఉన్నప్పుడు నాకు కూడా తెలుసు, బండ్ల మీద అరటిపళ్ళు పెట్టుకొని చీడియాలయంబో అనుకుంటూ వాళ్ళు కేకలేస్తూ ఉంటారు. అంటే మన పులి మీద మచ్చలు ఎట్లా ఉంటాయో ఈ అరటిపండు మీద కూడా అలాగే ఉంటాయి.
ఇవి చాలా అద్భుతమైనటువంటి రుచిలో ఉండేవి. అలాగే అవన్నీ కూడా నాందేడ్ మహారాష్ట్రలో పండినటువంటి పళ్ళు. కొద్దిగా మగ్గేటప్పటికి రైపెన్ అయ్యే కొంది ఆ మచ్చలు వచ్చేస్తాయి. అలా మచ్చలు వచ్చి అప్పుడు గనక పండ్లు తింటే పిండి పిండిగా చాలా అద్భుతమైన రుచిలో ఉండేవి. అవి వీటి యొక్క రుచులు దగ్గరకు వచ్చేటప్పటికి అనేక రకాల వెరైటీస్ ఉండటం వలన ప్రతి వెరైటీ కూడా దానికి సంబంధించినటువంటి రుచి మారుతూ ఉంటుంది. కనుక అనేక రకాలు ఇప్పుడు మనకు కూడా చాలా రకాలు ఉన్నాయి. వీటిల్లో ఒక్కొక్క రుచి వేరుగా ఉంటుంది. నాటు అరటిపళ్ళు ఒక రకంగా ఉంటాయి. అలాగే పచ్చ అరటిపళ్ళు ఈ నాందేడ్ నుంచి వచ్చేవి మరొక రుచిగా ఉంటాయి. ఇప్పుడు మన సౌత్ ఇండియా మొత్తం మీద సుమారుగా 100 రకాలైనటువంటి అరటి పండ్లని పెంచుతూ ఉన్నారు. ముఖ్యంగా అరటి పండ్లు అసలు మొట్టమొదట పెంచినటువంటి దేశం, ఉత్పత్తి చేసిన దేశం జమైకా ప్రపంచంలో అని ఈ యొక్క చరిత్ర చెప్తున్నటువంటి సత్యం. కాబట్టి ఫస్ట్ జమైకా నుంచి ఈ యొక్క అరటి పండ్లు అనేవి మొదలయ్యి స్లోగా ప్రపంచవ్యాప్తంగా వెళ్ళటం జరిగింది. వీటిల్లో పండినటువంటి అరటిపళ్ళు లేదా కూర అరటిపళ్ళు అని కూడా పిలిచేవాళ్ళు గ్రీన్ బనానా, పచ్చగా ఉండేటువంటివి. ఇవి 2 రకాలు ఉన్నాయి. ఈ రైప్ బనానా గనక అయితే ఒక 100 గ్రాములకి 116 కిలో క్యాలరీలు ఎనర్జీ ఇస్తుంది. 17 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. 36 మిల్లీగ్రాముల ఫాస్ఫరస్ ఉంటుంది. అలాగే సుమారుగా 1 మిల్లీగ్రాము ఐరన్ ఉంటుంది. ఇంకా 7 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది. ఫైబర్ కంటెంట్ కూడా బాగానే ఉంటుంది. అలాగే మరి కూర అరటికాయ గ్రీన్ బనానా గనక చూసినట్లయితే 64 కిలో క్యాలరీల శక్తిని ఇస్తుంది. 10 మిల్లీగ్రాముల కాల్షియం ఇస్తుంది. 29 మిల్లీగ్రాముల ఫాస్ఫరస్ ఇస్తుంది. అలాగే సుమారుగా ఒక 1/2 మిల్లీగ్రాము ఐరన్ కంటెంట్ ఉంటుంది. 24 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది. ఇవి కూడా పండిన తర్వాత కూడా తినేవాళ్ళు ఉన్నారు. అలా తినటం వల్ల కూడా ఈ యొక్క పోషక విలువలు ఖచ్చితంగా వస్తాయి. అలాగే బాగా ముదురు పండినటువంటి బనానాని ఈ కాన్స్టిపేషన్ రిలీవింగ్ ఫ్యాక్టర్గా కూడా వాడుతూ ఉన్నారు. ఎందుకంటే దీంట్లో బాగా ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వలన, పెక్టిన్ కంటెంట్ ఎక్కువగా తయారవటం వలన మొగ్గబండినప్పుడు ఇవి 2 కూడా మోషన్ ఫ్రీగా అయ్యేట్లుగా చేస్తాయి అనేటువంటిది శాస్త్రజ్ఞులు గుర్తించి మరి బాగా ఈ కాన్స్టిపేషన్ కాస్త కోస్తో ఉంటే వెంటనే 2 బాగా ముగ్గిన అరటిపండ్లు తినండి అని కూడా చెప్తున్నారు. మరి ఈ పిండి పదార్థం ఏదైతే అరటిపండులో ఉన్నదో అది రైపెన్ అంటే పండే కొద్దీ తీపిగా తయారవుతుంది. ఇలాగా తీపిగా తయారవటానికి కారణం ఏంటంటే ఎమైల్ ఎసిటేట్ అనేటువంటి ఒక కెమికల్ ఈ యొక్క పిండిని గ్లూకోజ్గా మారుస్తుంది అనేటువంటిది కూడా శాస్త్రజ్ఞులు చెప్తున్నటువంటి అంశం. మరి దీంట్లో ముఖ్యమైనటువంటి ఆమ్లాలు, వాటితో పాటు కొన్ని ఎంజైమ్లు, ఇంకా కెమికల్స్ ఉండటం వలన ఇవి మన శరీరంలో జరిగేటువంటి అన్ని రకాల ఫిజియలాజికల్ యాక్టివిటీస్, శరీర ధర్మ ప్రక్రియల్లో ఖచ్చితంగా ఈ బనానా ఉపయోగపడుతుంది అనేటువంటిది కూడా చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలకి ఈ మ్యాష్డ్ బనానా అంటే బనానాని బాగా మనం పప్పు గనక ఎనిపినట్టుగా వెనిపేసి దాంట్లో కొద్దిగా బెల్లం, కొద్దిగా పాలు పోసి
ఎంత పల్చగా పిల్లవాడికి పట్టడానికి వీలుగా ఉంటుందో అట్లా చేసి 6వ నెల దాటిన తర్వాత ప్రతిరోజు గనక ఒక బనానా తినిపించగలిగితే వాళ్ళ ఆరోగ్యం, చిన్నపిల్లల ఆరోగ్యం బాగా ఉంటుంది. వాళ్ళకి మంచి శక్తిని వస్తుంది. వాళ్ళ యొక్క శరీరం పనికి వాళ్ళు ఆరోగ్యంగా ఎదుగుతారు అనేటువంటిది మన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ హైదరాబాద్ వాళ్ళు తెలుసుకుని పరిశోధనల ద్వారా మనందరికీ తెలియజేయటం జరిగింది. అలాగే కేరళలో బనానా చిప్స్, కేరళలో కూడా ఎర్రటి రంగు కలిగిన బనానాస్ కూడా వస్తాయి. అవి కూడా మంచి పోషక విలువలు కలిగినవి, ఆరోగ్యానికి ఉపయోగకరమైనవి అని చెప్తూ ఉంటారు. అలాగే బనానా చిప్స్ ఈ పరిసరాల్లో ఈ మధ్యకాలంలో మన రాష్ట్రంలో కూడా ఇవి చాలామంది తింటూ ఉన్నారు. ఇవి మంచి పోషక విలువలు కలిగినటువంటి స్నాక్స్, చిరుతిండి. అలాగే మరి బనానాకి పువ్వులు, అలాగే బనానాకి సంబంధించినటువంటి కాండము, వీటిల్ని కూడా మనకి ఆహార పదార్థాలుగా వాడుతున్నటువంటి అంశాలు ఉన్నాయి, వాడుతున్నారు ప్రజలు. వాటిల్లో కూడా ఎక్కువ ఫైబర్ కంటెంటు ఇంకా విలువైనటువంటి పోషక పదార్థాలు ఉన్నాయి కనుక వాళ్ళు వాడుతూ ఉన్నారు. అలాగే ఈ మధ్య మరి ఫ్రూట్ జ్యూస్ లాగా బనానా జ్యూస్, ఇది కూడా చాలా ఎక్కువగా వాడకంలో ఉంది. తద్వారా ఇమీడియట్ ఎనర్జీ పొందేటువంటి అవకాశాలు కూడా దీంట్లో ఉన్నాయి. మరి ఇవి అన్నిటికంటే బెస్ట్ ఏమిటి అని అడిగినప్పుడు తొక్క తీసినటువంటి అరటిపండు తినటం ఉత్తమం అనేటువంటిది కూడా మనకి న్యూట్రిషన్ సైన్స్ చెప్తున్నటువంటి సత్యం. కనుక మనందరం కూడా చక్కగా ప్రతిరోజు ఒక బనానా, చాలామంది డాక్టర్లు చెప్పినటువంటి అంశం అండి, ప్రతిరోజు మొహం గడుక్కోగానే ఒక బనానా తినిపించండి మీ పిల్లలకి, వాళ్ళ ఆరోగ్యం చాలా బాగుంటుంది అని చెప్తున్నారు. కనుక అలాగే మనందరం చేస్తూ మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. మరి ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే బనానాని రెఫ్రిజిరేటర్లో పెట్టకూడదు. అలా రెఫ్రిజిరేటర్లో నిల్వ గనక ఉంచినట్లయితే ఒక్క రోజులో మొత్తం ప్యూర్ బ్లాక్గా అయిపోతుంది బనానా. అప్పుడు లోపల పదార్థం కూడా తినటానికి అంత ఇష్టకరంగా ఉండదు. కనుక ఎట్టి పరిస్థితుల్లో బనానాని రెఫ్రిజిరేటర్లో పెట్టొద్దు. ఈ ఒక ప్రికాషను అందరూ గుర్తుంచుకుంటారని ఆశిస్తూ, మరి ఈరోజు మరొక పండు, జామ్ పండు, గువా అంటారు, దాని గురించినటువంటి అంశాలు కూడా తెలుసుకుందాం. దీన్ని సీడియం గువాజానా అనేటువంటి శాస్త్రీయ నామంతో పిలుస్తారు. ఇది ఒరిజినల్గా సౌత్ అమెరికా నుంచి వచ్చింది అనేది చరిత్ర చెప్తున్న సత్యం. తర్వాత మన ఇండియాలో మంచి జామ పళ్ళు ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్పత్తి అవుతూ ఉన్నాయి. ఇతర రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి, మన రాష్ట్రంలో కూడా జామ తోటలు ఉన్నాయి, పెరుగుతున్నాయి. అయితే అన్నిట్లో ఈ పోషక పదార్థాలు తీసుకుంటే ఉత్తమమైనటువంటి పండు యూపీ, ఉత్తరప్రదేశ్ నుంచి వస్తుంది అని తెలియజేస్తున్నారు. ఈ మధ్యకాలంలో హైబ్రిడ్ వెరైటీలు కూడా తయారు చేస్తున్నారు. కొన్ని అగ్రికల్చరల్ రీసెర్చ్ స్టేషన్స్లో ఈ హైబ్రిడైజేషన్ ప్రాసెస్ చేసి హైబ్రిడ్ దానిమ్మకాయలు కూడా ఉత్పత్తి చేస్తున్నారు. ఇవి ముఖ్యంగా కర్ణాటకలో ఉన్న మధురై ప్రాంతంలో ఎక్కువగా పండిస్తున్నారు అనేది కూడా తెలిసింది. అలాగే కొన్ని జామకాయల లోపల మన నాటు జామకాయలు అయితే తెల్లగా ఉంటాయి కోసినప్పుడు, కొన్ని జామకాయలు ఎర్రగా ఉంటాయి. వాటి కలకత్తా జామకాయలు అని మా చిన్నతనంలో పిలిచేవాళ్ళు. అవి కూడా వస్తున్నాయి. తర్వాత ఇప్పుడు ఎక్కువగా వస్తున్నటువంటి ఫ్రూట్స్ మనం గమనిస్తే హైబ్రిడ్ ఫ్రూట్సే ఎక్కువగా వస్తున్నాయి.
అయితే ఈ జామ పండులో మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే అది పూర్తిగా పండకూడదు. పూర్తిగా పండితే ఎల్లో కలర్లోకి వస్తుంది పండు. అలా పండకూడదు. పండనప్పుడు గ్రీన్గా ఉంటుంది. ఈ గ్రీన్ ఎల్లోగా మారేటప్పుడు పూర్తి ఎల్లోగా మారక ముందు అంటే కాస్త కోస్త పండగానే తింటే అవి చాలా బాగుంటాయి. అలాగే కొబ్బరిలాగా మీకు తినటానికి ఇంకా బాగా ఇష్టం కలుగుతూ ఉంటుంది. అలాగే ఈవెన్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు కూడా ఖచ్చితంగా రోజు 2 లేక 3 జామకాయలు తినొచ్చు అనేటువంటిది న్యూట్రిషన్ సైన్స్ చెప్తున్నటువంటి అంశం. తద్వారా మీకు హాని జరగదు. ముఖ్యంగా జామకాయల్లో వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. మరి ఒక 100 గ్రాములు జామ పండుని మనం పరిశీలించినట్లయితే ఈ న్యూట్రిషన్ పరంగా 51 క్యాలరీల శక్తినిస్తాయి 100 గ్రాములు. సుమారుగా 200 మిల్లీగ్రాముల పైనే వైటమిన్ సి ఉంటుంది. అలాగే కాల్షియం 10 మిల్లీగ్రాములు, ఫాస్ఫరస్ 28 మిల్లీగ్రాములు ఉంటూ ఫైబర్ కంటెంట్ 5.2 మిల్లీగ్రాములుగా ఉంటుంది. అంటే చాలా అత్యధికంగా ఉన్నట్టు. కనుక రోజు 2 నుంచి 300 మిల్లీగ్రాములు 300 గ్రాముల జామకాయ తినగలిగితే ప్రత్యేకంగా డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఈ యొక్క ఫైబర్ కంటెంట్ వల్ల వాళ్ళ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ తగ్గటం అనేది జరుగుతుంది. కనుక ఫైబర్ కంటెంట్ ఎక్కువ వస్తుంది. ఈ మధ్యకాలంలో మీరు కూడా గమనించి ఉంటారు, కొన్ని యాడ్స్ వస్తున్నాయి. ఎంత షుగర్ ఉంది, గ్లూకోజ్ ఉంది వద్దండి, ఎంత ఫైబర్ తింటున్నారో చెప్పండి అని. ఎందుకు అంటే మనం షుగర్ వ్యాధి గురించి మాట్లాడినప్పుడు ఫైబర్ కంటెంట్ గనక 40 గ్రాములు ఉండాలి, ఒక రోజుకి ఒక మనిషికి కావాలి. అలా 40 గ్రాములు గనక ఉంటే వాళ్ళు తినే ఆహారంలో షుగర్ లెవెల్స్ ఎప్పుడూ కంట్రోల్గా ఉంటాయి అనేటువంటిది కూడా తెలుసుకున్నాం. అలాగే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వలన ఖచ్చితంగా బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని తగ్గిస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవడం జరిగింది. అలాగే దీంట్లో మరొక ముఖ్యమైన అంశం ఐరన్ కంటెంట్. సుమారుగా 1.4 మిల్లీగ్రాములు, రఫ్గా 1.5 మిల్లీగ్రామ్స్, 1.5 మిల్లీగ్రాములు ఉంటుంది. ఇది కూడా బాగా ఉన్నట్లుగానే మనం భావించాలి. తద్వారా మరి రోజు మినిమం 2 జామ పండ్లు తినటం, 200 గ్రాములు సరిపోను గనక ఒక అలవాటుగా చేసుకుంటే, ఇప్పుడు సీజన్లో మనకి ఇవాళ మార్కెట్లో చూస్తే విపరీతంగా వస్తున్నాయి. అవి ఖచ్చితంగా ఆరోగ్యానికి బ్రహ్మాండంగా పనిచేస్తాయి, మంచి పోషక విలువలను శరీరానికి అందజేస్తాయి అనేటువంటి అంశాన్ని శాస్త్రజ్ఞులు ఎప్పుడో చెప్పడం జరిగింది. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే మరీ ముదిరిపోయిన ఆకులు కాకుండా, లేతగా ఉన్న ఆకులు కాకుండా, ఒక మోస్తరుగా ఉండే ఆకులు రోజు ఒక 4-5 ఆకులు ఒక 1/2 లీటర్ నీళ్ళల్లో కషాయంగా చేసుకొని, 1/2 లీటర్ నీళ్ళు 1/4 లీటర్ అవ్వాలి సన్నటి సెగ మీద, ఆ కషాయాలు గనక తాగితే జాయింట్ పెయిన్స్, ఇతర రకమైనటువంటి నొప్పులు తగ్గుతాయి అనేటువంటిది కూడా న్యాచురోపతి డాక్టర్స్ చెప్తున్నటువంటి ఒక ముఖ్య అంశం. కాబట్టి ఈ యొక్క లీవ్స్ డికాషన్ అంటాం, తయారు చేసుకొని కాస్త ఒళ్ళు నొప్పులు, పెద్దవాళ్ళు అయ్యేవాళ్ళు, జాయింట్ పెయిన్స్ ఉన్నవాళ్ళు రెగ్యులర్గా గనక తాగగలిగితే ఖచ్చితంగా కొద్ది రోజుల్లో వాళ్ళకు ఉన్నటువంటి నొప్పులు చాలా వరకు ఉపశమనంగా ఉండి బాధ పెట్టకుండా ఉంటాయి. కనుక ప్రజలందరూ తెలుసుకొని వీలైతే చక్కగా చేసుకోండి. అలాగే పెక్టిన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ ఎక్కువగా ఉండటం వలన వీటి నుంచి జామ్స్, జెల్లీస్ తయారు చేయటం ఈజీ. ఏదైనా జాము, జెల్లీ చేయాలంటే పెక్టిన్ కంటెంట్ కాస్త ఎక్కువ ఉండాలి, లేదా తక్కువ ఉన్న వాటిని 2-3 కలిపిన
ఈ యొక్క ఎక్కువగా ఉండేటువంటి జామకాయ కూడా కలిపితే అప్పుడు మంచి జామ్ లేదా జెల్లీస్ తయారవుతాయి. ఇప్పుడు మన పరిసరాల్లో ప్రజలు కూడా ఇళ్లల్లో జామ్స్ జెల్లీస్ తయారు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఫుడ్ అండ్ న్యూట్రిషన్ డిపార్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ ఈ ఆఫీసులు ఉన్నాయి. వాళ్ళు ప్రతిసారి ఒక 20 మంది స్త్రీలని హౌస్ వైఫ్స్ పిలిపించి వాళ్ళకి ఉచితంగా ట్రైనింగ్ ఏర్పాటు చేస్తున్నారు. కాకపోతే ఫ్రూట్స్ అవి వీళ్ళు కొనుక్కెళ్తే వాళ్ళు దాన్ని ఎట్లా ప్రాసెస్ చేయాలి, తయారు చేయాలి, ఏమి నిల్వ ఉంచాలి, వాటిలో వేయవలసినటువంటి ఈ యొక్క నిల్వ ఉండటానికి ఉపయోగపడే కెమికల్స్ ఏంటి, ఇటువంటివన్నీ కూడా తెలియజేసి వీళ్ళు సొంతంగా తయారు చేసుకోవడానికి వీలుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు సర్వీస్ చేస్తున్నారు. ఎప్పటి నుంచో ఉన్నదండి ఇది. కాబట్టి ఈ దగ్గరలో ఉన్నటువంటి ఒక సెంటర్, క్యానింగ్ సెంటర్స్ అంటారు, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో భాగంగా ఆ ఆఫీసులు పనిచేస్తున్నాయి. విజయవాడలో ఒకటి ఉంది. అక్కడ నేర్చుకొని ఇంట్లో రెగ్యులర్గా ఈ జాము అవి ఉండేట్లుగా కూడా మనం చూసుకోవచ్చు. అలాగే పికిలింగ్, పచ్చళ్ళు పెడతాం కూడా వాళ్ళు అనేక రకాల వెజిటబుల్స్తో పచ్చళ్ళు ఎలా పెట్టాలనేది కూడా తెలియజేస్తూ ఉంటారు. మన ప్రాక్టీస్ చేయిస్తారు మనతోటి. తద్వారా కూడా మనం వీలైనంత కోర్స్ ట్రెడిషనల్గా మనందరికీ తెలిసిందే, మన తాతల ముత్తాతల నుంచి పట్టే విధానం అదే విధానం ప్రతి అత్త కోడలకి కూతుళ్ళకి నేర్పుతూనే ఉంటుంది తల్లి. ఇది రొటీన్గా పోతున్నప్పటికీ కొంత శాస్త్రీయత ఎలా, ఏమిటి, ప్రిజర్వేటివ్స్ అనేటువంటిది ఏది వాడితే బెస్ట్, ఇటువంటి విషయాల్లో వాళ్ళు ఇచ్చే తర్ఫీదు ట్రైనింగ్ వల్ల ఖచ్చితంగా ఉపయోగపడుతుంది, అందరికీ బాగుంటుంది అనేటువంటి అంశాన్ని కూడా మరి మనం తెలుసుకుందాం. అలాగే ఈ యొక్క పళ్ళ జ్యూస్, జాంపండు జ్యూస్ కూడాను తయారు చేస్తున్నారు. అది మన యొక్క శారీరక స్థితిని సవ్యంగా చేయటం కాకుండా మరి రిఫ్రెషింగ్, అంటే ఏదైనా బాగా అలసటగా ఉన్నప్పుడు ఒక జామకాయ జ్యూస్ తాగటం వల్ల చాలా ఫ్రెష్ అవుతారు అనేటువంటిది హవాయి దేశంలో ప్రతి వాళ్ళు తాగుతూ ఉంటారు రిఫ్రెష్ అవటానికి, హవాయి దేశంలో. అదే మన దగ్గర కూడా మనం చేయటానికి ప్రయత్నం చేయొచ్చు. ఒకవేళ సీడ్స్ కొంత పగిలి కొంత ముక్కలుగా ఉన్నా లోపలికి వెళ్ళినప్పుడు అవి కూడా మంచి ఫైబర్గా పనిచేసి డైజెస్ట్ సిస్టమ్ని క్లీన్ చేస్తాయి. కాబట్టి అది కూడా వాడచ్చు. మన దగ్గర దొరికేటువంటి ఈ జామకాయల్లో అతి ముఖ్యమైనవి చిత్తాదార్ వెరైటీ అంటారు. ఈ చిత్తదార్ వెరైటీలో విటమిన్ సి ఇంకా ఎక్కువ, మామూలుగా 200 మిల్లీగ్రాములు అనుకున్నాం, దీంట్లో 300 పైన 400 వరకు వైటమిన్ సి లభ్యమయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ వెరైటీ కూడా తినటం అనేది తెలుసుకొని, ఆ వెరైటీ గురించి తెలుసుకొని తినటం అనేది చేస్తే మనకు వైటమిన్ సి చాలా ఎక్కువ వస్తుంది. కనుక ఈ మనం తెలుసుకున్నటువంటి 3 రకాల ఫ్రూట్స్ గురించి ఈరోజు కంప్లీట్గా అవగాహన పెంచుకొని అందరూ వీటిని తింటూ వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటారని ఆశిస్తూ మరొక ఎపిసోడ్లో మరొక 3 రకాలైనటువంటి ఫ్రూట్స్, వాటి పోషక విలువల గురించి తెలుసుకుందాం. నమస్తే.